అన్న తమ్ముడిల కథ. అనగనగా ఒక ఊరిలో ఒక అన్న మరియు తమ్ముడు ఉండేవారు. ఏ పనినైనా ముందుగా వాళ్ళిద్దరూ మాట్లాడుకునే చేసేవారు. అయితే తమ్ముడు ఒకరోజు పొలం పనుల్లో ఉండగా ఒక పాము అతని వైపుగా వస్తుంది. పని చేసుకుంటున్న ఆయన ఆ పాముని చూస్తాడు. కంగారుగా అక్కడ నుంచి వాళ్ళ అన్నయ్యను పిలవడానికి వెళతాడు. అన్నయ్య అన్నయ్య అని అరుచుకుంటూ వెళ్ళి ఆయాసపడిపోతూ ఇలా అంటాడు, పొలంలోకి ఒక పెద్ద పాము వచ్చిందన్నయ్య. అది విన్న వాళ్ళ అన్నయ్య ఇంకా తమ్ముడు ఇద్దరూ కూడా పాముని చంపడానికి బయలుదేరతారు. అక్కడకు వెళ్ళి చూడగా అది మాయాపాము. అంత పెద్ద పామును చూసి ఇద్దరూ కూడా భయపడిపోతారు. అప్పుడు ఆ పాము ఇలా చెబుతుంది, నేను మాయాపాముని, అయితే నాకు ఒక శాపం ఉంది. ముందుగా మీరు ఏదైతే కోరుకుంటారో ఆ కోరిక నెరవేరుతుంది. రెండవది, నేను కోరుకున్న కోరికను మీరు నెరవేర్చాలి అని. ఒకవేళ మీరు ఏమీ కోరుకోపోతే మిమ్మల్ని ఇద్దరిని నేను చంపేస్తాను అని అంటుంది. ఆ మాయాపాము చెప్పింది విని తమ్ముడు అన్నయ్యతో ఈ రకంగా అంటాడు, అన్నయ్య, మనకి ఇంకా సిరి సంపదలు కావాలి అని నేను అడుగుతాను అని అంటాడు. దానికి అన్నయ్య ఇలా అంటాడు, తమ్ముడు, నువ్వు తొందరపడకు, ఇది మాయాపాము. పూర్వం మా తాతగారు నాకొక విషయం చెప్పారు. ఆ కాలంలో ఒక మాయాపాము వచ్చి మన పూర్వీకులందరినీ చంపిందని చెప్పారు. అయితే అది నిజమే అని ఇప్పుడు తెలుస్తోంది. అది మనల్ని ఏమైనా చెయ్యవచ్చు, కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి అని ఇద్దరూ ఒక మాట మీదకి వస్తారు. వాళ్ళ అన్నయ్య మాయాపాముతో ఈ విధంగా అంటాడు, మాయాపాము, నువ్వు పూర్తిగా ఏ మాయలు లేకుండా మామూలు పాముగా అయిపోవాలి, అదే మా మొదటి కోరిక అని. అయితే మాయాపాము ముందుగా మీరు కోరుకున్నది నెరవేరుతుంది అనడం వలన దాని మాయలన్నీ పోయి మామూలు పాముగా మారిపోతుంది. ఇంకా ఆ పాము అక్కడ నుంచి పారిపోతుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అన్ని పనులు చూసుకొని ఒకరోజు రాత్రి అన్నయ్య ఇంటికి తిరిగి వస్తూ ఉండగా దారిలో ఒక అలికిడి వినిపిస్తుంది. ఏమిటా ఈ అలికిడి అని అటు చూడగా ఒక పాము అక్కడ నుంచి పొదలలోకి పారిపోతూ కనిపిస్తుంది. ఆ పాము ఎక్కడికి వెళుతుందా అని దాని వెనకాలే వెళతాడు. అది అక్కడ నుంచి ఊరి చివర ఉన్న ఒక పెద్ద పుట్టలోకి వెళ్ళిపోతుంది. దానిని చూసి తిరిగి ఇంటికి పయనమవుతూ ఈ విధంగా ఆలోచిస్తాడు, పాము మాయలైతే పోయాయి కానీ ఆ పాము పగబట్టింది అని. దానిని అలాగే వదిలేస్తే ఇంటిలో వాళ్ళకి ఎప్పటికైనా ప్రమాదం కలగవచ్చును అని ముందుగానే గ్రహిస్తాడు. అయితే వాళ్ళ తమ్ముడు అప్పటికే కొన్ని రోజుల నుంచి తీవ్రమైన జబ్బుతో బాధపడుతూ ఉంటాడు. అవన్నీ ఒకసారి తలుచుకొని తనలో తాను బాధపడతాడు. ఆ తరువాత రోజు ఉదయాన్నే పాలు పితుకుదామని గొడ్ల చావడి దగ్గరికి వెళతాడు. అయితే అక్కడికి వెళ్ళగా వాళ్ళ దగ్గర ఉన్న ఆవులలో ఒక ఆవు చనిపోయి కనిపిస్తుంది. ఆ పామే ఇవన్నీ చేసిందని, ఇంకా ఆలస్యం చేసి లాభం లేదని అనుకుంటాడు. ఉన్న పలంగానే ఆ పాముని చంపడానికి బయలుదేరతాడు. అప్పుడే జబ్బుతో ఉన్న వాళ్ళ తమ్ముడు అన్నయ్య దగ్గరకు వస్తూ ఉంటాడు. ఎదురుగా ఉన్న అన్నయ్యను చూసి ఈ విధంగా అడుగుతాడు, అన్నయ్య, ఏమైంది, ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు అని. అన్నయ్య తమ్ముడికి జరిగినదంతా పూర్తిగా వివరిస్తాడు. అన్నయ్య పాముని చంపడానికి వెళ్తున్నాడు అని తెలిసి
తమ్ముడు ఈ విధంగా అంటాడు, అన్నయ్య, అది మామూలు పాము కాదు, అది నిన్ను ఏమైనా చేయవచ్చు. నేను ఎలాగో జబ్బుతో ఉన్నాను, నేను కొన్నాళ్ళకి చనిపోవచ్చు. కాబట్టి ఆ పాముని నేను వెళ్ళి చంపి వస్తాను అని చెప్పి అన్నయ్యను ఒప్పించి పాముని చంపడానికి బయలుదేరతాడు తమ్ముడు. అక్కడ నుంచి ఆ పాము పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ పాము పుట్టని పూర్తిగా ధ్వంసం చేసేస్తాడు. అలాగే దాని లోపల ఉన్న పాముని కూడా చంపేస్తాడు. దాని తరువాత కొన్ని రోజులకి తమ్ముడు జబ్బు కూడా నయమైపోతుంది. అన్న తమ్ముడులు కలిసి ఉంటే జీవితంలో దేనినైనా సాధించవచ్చు అనడానికి ఈ కథే నిదర్శనం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.